అందరికీ నమస్తే అండి. నీట్ పేపర్ లీకేజీ అంశంలో ఢిల్లీ చుట్టూ జరిగిన పరిణామాలు, ఢిల్లీ వేదికగా జరిగిన పరిణామాలు గడిచిన 24 గంటల్లో చాలా మలుపులు తిరిగాయి. చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈరోజు ఏం జరగబోతోంది, ఈరోజు చాలా కీలకం. ఈరోజు రేపు కూడా ఈ ఆందోళనలు ముగుస్తాయా లేదా మరింత ఉధృతంగా కొనసాగుతాయా అనేది కూడా తేలిపోనుంది. నిన్న ఢిల్లీలో యాజ్ యూజువల్ ఆందోళనలు కొనసాగాయి. నిన్న ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తాము, సో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, సీరియస్ సెక్షన్స్ నమోదు చేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా సరే సీజేపీ ఆందోళన విరమించలేదు, సీజేపీ చల్లారలేదు, యువత ఆందోళన నుంచి వెనక్కు తగ్గలేదు. ఢిల్లీలోను జంతర్ మంతర్ వేదికగాను ఢిల్లీ చుట్టుపక్కల అలాగే జరుగుతున్నాయి. అండ్ దేశవ్యాప్తంగా కూడా ఆ ఆందోళన పాకాయి. మన రాష్ట్రంలో విజయవాడలో కూడా లోక్ భవన్ను చుట్టుముట్టడానికి యువత బయలుదేరారు. వాళ్ళని పోలీసులు అడ్డుకొని వాళ్ళని అదుపు చేసి వాళ్ళని అణిచివేశారు పూర్తిగా. సో ఉద్రిక్త పరిస్థితులు మన విజయవాడ వరకు పాకాయి. అంటే ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమక్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని టైర్ 2 సిటీస్కు కూడా విస్తరిస్తోంది. ఇది ఇలాగే వదిలేస్తే మరింత ఉధృతమవుతుంది. ఎందుకంటే సీజేపీ ఇవాళ నుంచి దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. సీజేపీకి పార్టీలకు సంబంధం లేని, రాజకీయాలకు సంబంధం లేని, రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన లేని జడ్జెడ్ గ్రూపు కొంతమంది, అంటే జడ్జెడ్లో రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమాత్రం తెలియని వాళ్ళు ఉన్నారు. ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా సీజేపీకి మద్దతు ఇస్తున్నారు, సీజేపీ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. 10th క్లాస్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా దానిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది. సో అది కేంద్రం గమనించింది. మరోవైపు సోనం వాంగ్చుక్ ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కూడా తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అందుకు చివరికి నిన్న ఒకవైపు కేంద్ర మంత్రుల బృందం జితేంద్ర సింగ్ గారు, జేపీ నడ్డా గారు వెళ్ళి సోనం వాంగ్చుక్ గారితో చర్చలు జరిపారు. మరోవైపు సీజేపీ ప్రతినిధులను ఈరోజు చర్చలకు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు నిన్న అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈరోజు కేబినెట్ భేటీలో ఒక ప్రత్యేకమైన బిల్లు తీసుకొస్తాము, ఈ నీట్ పేపర్ లీకేజీ మీద చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో ఎక్కడైనా పేపర్ లీకేజీ జరిగితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేసి సీరియస్ యాక్షన్స్ తీసుకునేలాగా ఒక చట్టం రూపొందిస్తాము, ఈరోజు కేబినెట్లో చర్చించి ఒక బిల్లు తీసుకొస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. సో దాంతో సోనం వాంగ్చుక్ గారు కూడా ఆందోళన విరమించారు. తన ఆందోళనలు హింసాత్మకం అవుతున్నాయి కాబట్టి తన ఆమరణ దీక్షకు మద్దతుగా యువత దేశవ్యాప్తంగా తరలి వచ్చి అవి హింసాత్మకంగా మారడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్నాను అని చెప్పి ఆయన నిన్న లెమన్ వాటర్ తీసుకున్నారు హాస్పిటల్లోనే. స్టిల్ ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అండ్ సీజేపీ ప్రతినిధులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళ బృందం కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళబోతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ ఈరోజు జరగబోతోంది. కొత్త బిల్లు మీద ముసాయిదా రూపొందించబోతున్నారు, చర్చించబోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అని సీజేపీ అండ్ విపక్షాలు అంటే ప్రతిపక్షాలు వీళ్ళందరి డిమాండ్కు కేంద్రం అస్సలు ఏమాత్రం తలగ్గడం లేదు. ఒకవేళ సీజేపీ కేంద్రంతో ఈరోజు చర్చలు జరిగిన తర్వాత ఆందోళనలు విరమించినా కాంగ్రెస్ ఏం చేస్తుంది? అండ్ కేంద్రం తీసుకొచ్చే బిల్లుకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా? ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయా లేదా? అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే మా ప్రధాన డిమాండ్ అని చెప్తున్న సీజేపీ అండ్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ కేంద్రం చర్చలకు తలొగ్గుతారా లేదా? ఇదంతా కూడా చాలా కీలకంగా మారాయి. మరో అంశం చూసుకుంటే పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు 4 రోజులు జరిగాయి. 4 రోజులు కూడా నిరసనలు, ఆందోళనలతోనే గడిచాయి. ఏమాత్రం సహేతుకమైన చర్చ జరగలేదు. ఉపయోగకరమైన బిల్లుల మీద చర్చ జరగలేదు. వాయిదా తీర్మానాలన్నీ అలాగే పెండింగ్లో పెట్టేస్తున్నారు. సో బీజేపీ మీద ఒత్తిడి ఉంది, మంచి బిల్లులు తీసుకురా, వాళ్ళకు అనుకూలమైన డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇటువంటివి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. సో పార్లమెంట్ సమావేశాలు ఇలా జరిగితే, సజీవగా జరగకపోతే వాళ్ళు అనుకున్న చర్చ జరగదు, వాళ్ళు అనుకున్న బిల్లులు ఆమోదించుకోలేరు. అందుకే బీజేపీ కేంద్రం కూడా ఒత్తిడిలో ఉంది. సో ఈ పరిణామాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. ఒక్కసారిగా దేశం వేడెక్కింది, దేశంలో యువత రోడ్డెక్కింది.
రైతులు కూడా రోడ్డెక్కారు. రైతులు కూడా నిన్న దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర వారు నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఢిల్లీ పిలుపునిచ్చి ఢిల్లీ వేదికగా ఆందోళనకు సిద్ధమైతే మాత్రం కేంద్రానికి ఉక్కిరి బిక్కిరి తప్పదు. నరేంద్ర మోదీ గారికి చాలా ఒత్తిడి. ఆయన 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా చాలా సాఫీగా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే దానిలో ఉన్న ముళ్ళు ఏంటి అనేది గుచ్చుకుంటున్నాయి అనమాట. దాని ప్రభావం ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఇంకా సీరియస్ అయ్యే కొద్దీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడమే మనుగడే కష్టమవుద్ది. ఎందుకంటే ఇప్పుడున్నది సంకీర్ణ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో వ్యతిరేకత వచ్చే కొద్దీ, ఎన్డీఏలో వ్యతిరేకత వచ్చే కొద్దీ భాగస్వామి పక్షాలు ఒక్కొక్కరు వాళ్ళ సేఫ్ జోన్ చూసుకోవచ్చు. సో ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఫలప్రదంగా చర్చలు ముగియాలి అనేది బీజేపీ పెద్దల ఆలోచన. థ్యాంక్ యూ.